సార్ ఈ మధ్యాహ్న భోజనం అంటే మార్పులు వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత తీసుకొచ్చిన సమూల మార్పులు పుస్తకాలు కానివ్వండి మొత్తం సర్వం A to Z పిల్లలకి స్కూల్లోనే అందాలి అని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయం ఎలా అనిపిస్తుంది? పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళ ఫీడ్బ్యాక్ మీకు ఎలా ఉంది సార్? పుస్తకాలు బరువు తగ్గించడం కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా విద్యార్థుల మీద చదువు మీద దృష్టి పెడుతుంది అంటానికి దర్శనం. మరి పిల్లలు కూడా మునుపటి మీద ఇక్కడ భోజనం చేయడానికి ఇష్టపడుతున్నారు. మెనూ మారిన తర్వాత ఈ రీజనల్ మన ఏరియాలో ఉన్న వంటలు మనం వండటం అనేది ఇవన్నీ కూడా చాలా మంచి విషయాలు. పిల్లల భోజనం చక్కగా ఇక్కడ చేయడం వల్ల తల్లిదండ్రులకి కొంత బరువు తగ్గిపోయింది. సో ఆర్థికంగా కూడా చాలా మంది గవర్నమెంట్ స్కూల్ అనే పాటికి రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు కానివ్వండి, లేకపోతే అంటే ఈ ఫైనాన్షియల్గా ప్రైవేట్ స్కూల్స్ పెద్ద పెద్ద ఫీజులు కట్టి జాయిన్ చేయలేని వాళ్ళతో కూడా గవర్నమెంట్ స్కూల్ పంపిస్తుంటారు. వాళ్ళకి ఈ రోజున ఫైనాన్షియల్గా ప్రతిదీ కూడా వాళ్ళకి అందుబాటులోకే వచ్చినాయి. అంటే పుస్తకాలు స్కూల్కి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు సార్ ఈ గవర్నమెంట్లో పిల్లలకి? బుక్స్తో పాటు నోట్స్లతో పాటు యూనిఫామ్ కానివ్వండి, బ్యాగ్ స్కూల్ బ్యాగ్ కానివ్వండి, షూస్ కానివ్వండి, మరి ఇక్కడ మధ్యాహ్నం ఇక్కడ ఉన్నప్పుడు మధ్యాహ్న భోజనం కానివ్వండి, పిల్లవాడికి టిఫిన్ ఒకటి అరేంజ్ చేసుకొని వాళ్ళు బళ్ళో పంపిస్తే మళ్ళీ సాయంత్రం మరి మళ్ళీ అప్పటికి స్నాక్స్ భోజనంతో వాళ్ళు ఆ రోజు రెడీ చేయగలుగుతారు. సో ఆ విధంగా మరి కుటుంబానికి ఎంతో కొంత సపోర్ట్గా స్కూల్ వ్యవస్థ అనేది పనిచేస్తుంది. గత సంవత్సరంతో పోలిస్తే మాస్టర్ గారు ఇప్పుడు కొద్దిగా మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ అప్పుడు పిల్లల్లో ఎలాంటి ఇది కనపడుతుంది మీకు మార్పు? మిడ్ డే మీల్స్ ఎప్పుడైతే సన్నబియ్యం అనేది వచ్చిందో, సన్నబియ్యం అన్న తర్వాత ఇంకా వాళ్ళు వంక చెప్పడానికి ఏమీ లేకుండా ఇక్కడ భోజనం చేయడం అనేది కంపల్సరీ అయిపోయింది. మరి అదేవిధంగా వంటలు అవి కూడా పోయినసారి లాగా ఎక్కడెక్కడో రాయలసీమ వంటలు ఇక్కడ తినాలంటే అవి వీళ్ళకి మింగుడుపడనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మన కృష్ణా జిల్లాకు సంబంధించి, గుంటూరు జిల్లాకు సంబంధించి ఇక్కడ మన రీజనల్ వంటలే మనం ఇక్కడ వండుతున్నాం కాబట్టి ఇప్పుడు పిల్లలు ఏవి వంక చెప్పకుండా తినడం కూడా జరుగుతుంది. సో పేరెంట్స్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ అందుతుందండి, అంటే వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు స్కూల్కి పంపించేటప్పుడు అసలు బర్డెన్ లాగా లేదనమాట వాళ్ళకి బాగుంది. పేరెంట్స్ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. సో ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంది సార్? అంటే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు లోకేష్ గారు ప్రతిదీ కూడా పుస్తకాలు అన్నీ సర్వం అక్కడే అందేలాగా పిల్లవాడికి అన్ని అందించడమే స్కూల్ ఉద్దేశం. ఇంగ్లీష్ మీడియం ఆ విధంగా చదువులో పిల్లలు ముందుకెళ్లేలాగా కూడా మరి టీచర్స్ అందరూ కూడా ఉన్న ట్రాన్స్ఫర్స్ తర్వాత జాయిన్ అయినటువంటి టీచర్స్ మరి సరిగా పోస్టులు ఇవన్నీ కూడా మరి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా చక్కగానే అందుతున్నాయండి విద్యార్థులకు. CBSE సిలబస్ కూడా ఏదో స్టార్ట్ చేశారని చెప్పి అన్నారు, నిజమే సార్? అది పుస్తకాలు మనకి SCRT పుస్తకాలేనండి. CBSEని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉండవచ్చు బుక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.